జన ఒకటి సపరేట్గా పులుసు పెడుతున్నాను. చేపలు తెచ్చుకున్నాం, అందులో జన వచ్చింది, చాలా ఉంది. చేపల కూరలో వేస్తే చేపలు అది కలిసిపోయి ఎక్కువ టేస్ట్ ఉండదు, అందుకనే సపరేట్గా జన పులుసు పెడుతున్నాను. జన పులుసు కోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కల్లుప్పు కూడా వేసుకోవాలి. కల్లుప్పు కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకొని ఈ ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న నీట్గా శుభ్రం చేసుకొని ఈ జనంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఈ జనంతా కూడా ఇందులో వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇలా కొద్దిసేపు అయిన తర్వాత ఒకవైపు మొత్తం కూడా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత వీటన్నిటిని కూడా రెండో వైపు తిప్పుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇలా రెండో వైపు కూడా తిప్పుకుంటూ ఇవన్నీ ఉడకనివ్వాలి. ఇలా రెండో వైపు కూడా తిప్పుకుని ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకుని ఇలా మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొద్దిసేపటికి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇదంతా కూడా మళ్ళీ ఇంకో వైపు తిప్పుకుంటూ ఇదంతా కూడా కొద్దిగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా ఎక్కువగా కాదు, లైట్గా ఇలా తిప్పుకుంటూ ఇలా మొత్తం అన్ని తిప్పుకున్న తర్వాత కొంచెం సేపటికి కారం అంతా మగ్గుతుంది. మగ్గిన తర్వాత చింతపండు రసం పోసుకోవాలి. ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇవంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ విధంగా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అందులోనే కారం, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసుకుని ఫ్రై చేసుకుని అప్పుడు జన వేసుకోవచ్చు. అలా అయినా వండుకోవచ్చు, ఇలా అయినా వండుకోవచ్చు. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకున్నాం కదా, ఆ వాటర్ కొంచెం ఎక్కువ పోసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న జనంతా కూడా ఈ వాటర్లో కొంచెం వరకు మునగాలి. మునగకపోతే లోపల అక్కడక్కడ పచ్చిగా ఉంటుంది, నీసు వాసన వస్తుంది. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు నీసు వాసన రాకుండా కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మూత పెట్టుకుని కొంచెం సేపు మొత్తం వాటర్ అంతా మరిగి ఈ జన ముక్కలకి ఈ గ్రేవీ అంతా పట్టి కొంచెం పులుసు దగ్గరకు వచ్చేంత వరకు కూడా ఉడకనివ్వాలి. కర్రీ మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇలా మీరు ట్రై చేయండి. జన పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది, నీసు వాసన ఏమి ఉండదు. మీకు కావాలనుకుంటే ఇంకో ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు జన నేను పచ్చిదే కట్ చేసి కర్రీలో వేసేసాను కదా, అలా కాకోకుండా ఒక గుడ్డలో చుట్టుకొని ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని ఆ నీటిలో ఆ గుడ్డలో చుట్టిన జనంతా పెట్టుకుని ఉడికించుకోవచ్చు. ఉడికిన తర్వాత ఆ జనని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని కర్రీలో వేసుకోవచ్చు. ఇలా 2 విధాలుగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే అలా ఉడకబెట్టిన దానికన్నా ఇది కొంచెం టేస్ట్ ఉంటుంది, అందుకని ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ టైము క్లాత్లో పెట్టి ఉడకబెట్టి ఎలా తయారు చేయాలనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను మీకు. చూడండి, జనపులుసు రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. ముక్కలు ఎక్కడా కూడా విడిపోలేదు, ముక్కలు ముక్కలుగానే ఉన్నాయి. చూసారు కదా, ఉడకబెట్టకపోయినా కానీ ఉడకబెట్టినా ఇలాగే వస్తుంది, ఉడకబెట్టకపోయినా ఇలాగే వస్తుంది. కాకపోతే కొద్దిగా టేస్ట్ మారుతుంది. చూసారు, చివరిగా జనపులుసు రెడీ అయిపోయింది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.